హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కెనడాలో నా పార్ట్ టైం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నేను డోబాక్స్ వుడ్ ఫ్రైడ్ పిజ్జా అండ్ పాస్తా స్టోర్లో ప్రెప్ పర్సన్ లాగా వర్క్ చేస్తున్నాను. ఇది స్టోర్కి మెయిన్ ఎంట్రన్స్. స్టోర్లోకి ఎంటర్ అయిన వెంటనే లుక్ ఇలా ఉంటుంది. కస్టమర్స్ రాగానే ఆర్డర్ చేయడానికి ఈ ప్లేస్కే వస్తారు కాబట్టి పైన డిస్ప్లేలో మెన్యూ ఉంది, ఇంకా కింద కార్ట్స్లో కూడా ప్లేస్ చేశారు. స్టోర్లో ఉన్న టాపింగ్స్ కస్టమర్స్కి క్లియర్గా తెలవడానికి ఇలా బోర్డ్స్లో ప్లేస్ చేశారు. కస్టమర్స్ వాళ్ళ పిజ్జా రెడీ అవుతున్నప్పుడు వాళ్ళ టాపింగ్స్లో ఏదైనా చేంజెస్ కావాలన్నా లేదంటే ఎక్స్ట్రా టాపింగ్స్ కావాలన్నా వాళ్ళు ఈ టాపింగ్స్ చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది పేమెంట్ కౌంటర్. అలా ముందుకు నడిస్తే ఇక్కడ పికప్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ ఎంప్లాయీస్ లాగిన్ అయ్యి కస్టమర్స్ నుంచి ఆర్డర్స్ తీసుకుంటారు. ఇది పాస్తా స్టేషన్. మనకి రెసిపీస్ ఆల్రెడీ పైన అలా స్టిక్ చేసి పెడతారు. ఇది పాస్తా సాస్, పక్కన వైట్ది ఆల్ఫ్రెడో సాస్, ఇంకా 2 బౌల్స్లో మీట్ బాల్స్ ఇంకా సాసేజ్ సోక్ చేసి ఉంచుతారు. ఇవి కొన్ని పాస్తాలో యాడ్ చేసే టాపింగ్స్. ఇవి 2 టైప్ ఆఫ్ పాస్తాస్. ఇది లింగ్వినీ, నెక్స్ట్ ఇది పెన్నే. పాస్తా స్టేషన్ పక్కనే పిజ్జా స్టేషన్ స్టార్ట్ అవుతుంది. ముందుగా సాసెస్, తర్వాత చీజెస్, తర్వాత మీట్స్, తర్వాత వెజ్జీస్, తర్వాత సలాడ్ స్టేషన్ వస్తుంది. ప్రతి ఐటెంకి ఇలా కింద ఫ్రిడ్జ్లో బ్యాకప్ ప్లేస్ చేస్తారు ప్రెప్ పర్సన్స్. చూడండి, ఇక్కడ మనకి సాసేజ్, సలామీ, కొబ్బ ఇలా డిఫరెంట్ ఐటమ్స్ మనకి బ్యాకప్ ఉన్నాయి. మనకి రోజు జరిగే సేల్స్ని బట్టి మనం బ్యాకప్స్ని క్రియేట్ చేయాలి. ఇలా పైకి వెళ్తే మనకి పైన ప్రెప్ ఏరియా ఉంటుంది. ఇది డిష్ వాషర్. ఈ 2 టేబుల్స్ ప్రెప్ ఏరియా. ఇక్కడనే మనం ప్రెప్ చేయాలి. ఇది స్లైసర్. ఇది మనకి మీట్స్ ఇంకా వెజీస్ కట్ చేయడానికి యూస్ అవుతుంది. కొన్ని టాపింగ్స్ ఆల్రెడీ ఇలా డంప్ చేయడానికి రెడీగా ఉంటాయి. మిగతావన్నీ స్టోర్కి యూజ్ అయ్యే స్టాక్. ఇది ఫ్రీజర్. ఫ్రీజర్లో మనం పాస్తాస్, డో ఇంకా కొన్ని మీట్స్ స్టోర్ చేస్తాము. ఇది ఫ్రిడ్జ్. దీనిలో డో ఇంకా వెజీస్, సాసెస్, డిప్స్ ఇలాంటివన్నీ స్టోర్ చేస్తాము. ఇవి మనం ప్రిపేర్ చేసిన సాసెస్, ఆల్ఫ్రెడో, పిజ్జా సాస్, పాస్తా సాస్, ఎల్పిఏ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సాసెస్ ఇక్కడ స్టోర్ చేస్తాము.
ఆర్డర్ వచ్చిన వెంటనే ఇలాంటి ఒక రిసీట్ వస్తుంది. దానిపై అన్ని డీటెయిల్స్ ఉంటాయి. దాన్ని ఫాలో అవుతే సరిపోతుంది. ఇక్కడ గ్రిల్డ్ వెజ్ పాస్తా చేస్తున్నారు. పైన రెసిపీ చూస్తూ చేసుకోవచ్చు. మనం చేస్తూ ఉంటే మనకి రెసిపీస్ కూడా గుర్తుండిపోతాయి. ఇక్కడ మీట్ లవర్ పిజ్జా చేస్తున్నారు. ఫస్ట్ డో తీసుకొని దానిపై సాస్, చీజ్ వేసి నెక్స్ట్ ఆ పిజ్జాకి ఏ టాపింగ్స్ అయితే వేయాలో ఆ టాపింగ్స్ని ప్లేస్ చేయాలి. ఈ స్టోర్లో పిజ్జాస్ని ఇలా ఫైర్తో కుక్ చేస్తారు. ఈ స్టోర్లో నేను చేసే వర్క్ ప్రెప్ అని చెప్పాను కదా. ప్రెప్ అంటే మార్నింగే వచ్చి స్టోర్లో ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, ఏం లేవు అని చూసి ఇలా ఒక ప్రెప్ షీట్ ఉంటుంది. దానిపై మనకి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఎన్ని ఐటమ్స్ లేవు, ఎంత ప్రిపేర్ చేయాలి, సేల్స్ ఎన్ని జరుగుతున్నాయి, ఆ సేల్స్ని బట్టి మనం ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసిన ఐటమ్స్ని ఫ్రిడ్జ్లో బ్యాకప్ లాగా పెట్టాలి. మనకి కావాల్సిన ఐటమ్స్ చేయడానికి మనకి ఒక రెసిపీ బుక్ ఉంటుంది. ఆ రెసిపీ బుక్ని ఫాలో అయితే సరిపోతుంది. ఇక్కడ నేను పిజ్జా సాస్ చేస్తున్నాను. ఇలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని మనం బ్లెండర్తో బ్లెండ్ చేసుకుంటే పాస్తా సాస్ రెడీ అవుతుంది. ఇలా కావాల్సిన సాసెస్, వెజ్జీస్, మీట్స్ అన్నీ రెడీ చేసి బ్యాకప్ లాగా క్రియేట్ చేసి పెట్టాలి.